అంటే కనుక ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సమయంలో కేటాయించిన శాఖల కేటాయింపులకు సంబంధించి కీలక శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ దగ్గరే పెట్టుకుంది అనేది ప్రధానంగా రాజ్నాథ్, అలాగే అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్లకు పాత శాఖలనే కేటాయించారు. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేశారు. మొత్తం 12 మందికి అయితే యథాతథంగా కొనసాగి, అలాగే నడ్డాకి వైద్య ఆరోగ్యం కేటాయించారు. తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ. ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారికి గతంలో కూడా అదే ప్రాంతానికి చెందిన అశోక్ గజపతి రాజుకి కూడా ఇదే శాఖ కేటాయించారు. మరొకసారి మళ్ళీ రామ్మోహన్ నాయుడికి అదే శాఖ రావడం, అలాగే మిగిలిన కొంతమంది సహాయ మంత్రులుగా కూడా అవకాశం వచ్చింది. వాళ్ళలో పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలు, శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి ఉక్కు భారీ పరిశ్రమలు, అలాగే బండి సంజయ్కి హోంశాఖ, ఇవన్నీ కూడా సహాయ మంత్రులు. రామ్మోహన్కి కూడా గతంలో తెదేపాకి ఇచ్చిన శాఖే మళ్ళీ ఇచ్చారు అని చెప్పడం, అలాగే వీళ్ళతో పాటు కీలకమైన 4 శాఖలు భారతీయ జనతా పార్టీ తన దగ్గరే ఉంచుకుంది. వాటిలో గతంలో నిర్వహించిన రక్షణ శాఖ ఏదైతే ఉందో అది మళ్ళీ రాజ్నాథ్ సింగ్కి ఇవ్వడం, అమిత్ షాకి యథావిధిగా హోంశాఖ, మొన్నటి వరకు ఆయన అదే శాఖలో ఉన్నారు. అలాగే నిర్మలా సీతారామన్ మనకు మళ్ళీ ఆర్థిక శాఖ, జైశంకర్కు విదేశీ వ్యవహారాలు, వీళ్ళకి శాఖలు అయితే మారలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు కీలక శాఖలు అలాగే ఉంచారు. ఇక మిగిలిన వాళ్ళకు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొత్తం 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందులో 12 మందికి పాత శాఖలో కేటాయించారు. వీళ్ళు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పూరి వీళ్ళందరూ ఉన్నారు. అశ్విని వైష్ణవ్కి ఇదివరకు ఉన్న శాఖలకు తోడుగా కొత్తగా సమాచార ప్రసార శాఖను అయితే అప్పగించారు. హర్దీప్ సింగ్ పూరి నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను తొలగించారు. 7 మంత్రులకు శాఖలు మారిని. వారిలో ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మనుసుఖ్ మాండవీయ, కిరణ్ రిజిజు ఉన్నారు. మొత్తానికి కొత్త క్యాబినెట్ కూర్పు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన శాఖలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇప్పుడు ట్రెండ్ అయితే సెట్ చేసినట్టే కనిపిస్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి, కేంద్ర సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఇంకా వేచి చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి